అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కృష్ణా జిల్లాలోనూ వేగంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే తాడపల్లి క్యాంపు కార్యాలయానికి వెంకటేశ్వరరావు వెళ్లినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో టీడీపీ తనకు అన్యాయం చేసిందని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒకవేళ వెంకటేశ్వరరావు వైసీపీలో చేరితే ఆయనను గన్నవరం నుంచి బరిలోకి దింపి వంశీని మైలవరం పంపించాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, ప్రస్తుతం వెంకటేశ్వరరావు చేరికతో ఎలాంటి సమీకరణాలు మారబోతున్నాయి వైసీపీలో? సాయి, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వర్లు నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవలే ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తనకి అన్యాయం చేశారని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. దాంట్లో భాగంగానే గన్నవరం, మైలవరం, పెనమలూరు 3 స్థానాలపైన ప్రత్యేక ఫోకస్ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కసరత్తు వేగవంతం చేస్తా ఉన్నారు. ఇప్పటికే నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పారసారథిని పంపాలని అనుకుంటున్న నేపథ్యంలో ఆయనకి ఆ కౌంటర్గా ముద్రబోయిన వెంకటేశ్వర్లను అక్కడ కొద్దిగా అటాకింగ్ చేయించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆ గన్నవరంకి యార్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా వెళ్ళిన దగ్గర నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి. రాజకీయంగా కూడా కీలక పరిణామాలు ఉన్న నేపథ్యంలో గన్నవరంకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు. యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా ముద్రబోయిన వెంకటేశ్వర్లు గెలిచిన నేపథ్యంలో అక్కడ నుంచి బరిలోకి దింపితే ఏ విధంగా ఉన్న దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఎవరిని ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దింపాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అన్ని కుదిరితే ఆ వల్లభనేని వంశీని గన్నవరం నుంచి మైలవరం పంపిస్తే ఏ విధంగా ఉంటుందని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారని కూడా చెప్పొచ్చు. పార్టీ కీలక నేతలందరూ కూడా దీనికి సంబంధించిన ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముద్రబోయిన వెంకటేశ్వర్లు అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. అతను ఎక్కడ అకామిడేట్ చేయాలని దానిపైన పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా అటు ఆ గన్నవరం నుంచి దింపితే వంశీని మైలవరం పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. లేదు మైలవరం నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరులను దించితే ఇలా ఓవరాల్ గా యాదవ సామాజిక వర్గం ఈ 3 నియోజకవర్గాల్లో రిఫ్లెక్ట్ చెందే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కృష్ణా జిల్లా 3 నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారని చెప్పొచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్.